ఏపీలో మరింత ఉధృతమైంది జూనియర్ డాక్టర్ల సమ్మె. సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలు కూడా బహిష్కరణకు వారు నిర్ణయం తీసుకున్నారు. స్టైఫండ్ పెంచాలనేటువంటి డిమాండ్తో ఆగస్టు 10 నుంచి ఆందోళనలు చేపట్టారు జూడాలి. అమరావతి డిఎంఈ ఇతర అధికారులతో చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో జూడాలి నిర్ణయం తీసుకున్నారు. జూడాల సమ్మెతో ఏపీ ప్రభుత్వం అప్రమైనట్లుగా తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు అయితే వెళ్లాయి. ఇన్ సర్వీస్ పీజీ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని కూడా సూచిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీ పీజీ విద్యార్థులను రంగంలోకి దించాలని నిర్ణయించారు. సెకండరీ ఆసుపత్రుల నుంచి డాక్టర్ల సేవలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలున్నాయి. క్యాజువాలిటీ ఐసీయూ విభాగంలో నిరంతరం వైద్యులుండేలా ఏర్పాట్లు చేయనున్నారు. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైద్య రంగంలో మేము ఎంతో ముందున్నాం, వైద్య రంగానికి మేము అదనపు కేటాయింపులు చేస్తున్నామనేటువంటి ప్రభుత్వ మాటకి ఇప్పుడు జూడాలు చెప్తున్నటువంటి దానికి ఎక్కడ పొంతన లేదని కూడా వైసీపీ అయితే చెప్తోంది. ఈ నేపథ్యంలో వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు చేస్తామని మేము చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అంశం అయితే ఒకంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం చెప్తున్న దానికి వాస్తవ పరిస్థితులకి ఎక్కడా కూడా సింక్ అవ్వడం లేదనే మాట. చూడాలది ఇప్పటి సమస్య కాదు, గతం నుంచి కూడా వారు ఎప్పటి నుంచో ప్రభుత్వం ముందు దానికి సంబంధించి చెప్పడం కావచ్చు. స్టైఫండ్ విషయంలో మేము అసంతృప్తితో ఉన్నాం, మాకు స్టైఫండ్ సరిపోవడం లేదని వారు ఎప్పటి నుంచో విన్నవిస్తున్నటువంటి పరిస్థితి. వైద్య రంగంలో పర్టికులర్గా ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం కావచ్చు, జూడాల విషయం కావచ్చు, ఇతరత్ర వైద్య రంగానికి సంబంధించి అనేక రకాల సమస్యలను కూడా గత 2.5 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము చెప్తున్నప్పటికీ కూడా వారు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఆసుపత్రుల్లో సేవలు ఆగకూడదు, ఇతర పీజీ విద్యార్థుల సేవల్ని మనం వినియోగించుకోవాలి, ఎక్కడా కూడా పేషెంట్స్ ఇబ్బంది పడకూడదు అనేటువంటి రీతిలో ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జూడాల సమ్మెకు సంబంధించి ఏంటి ప్రభుత్వం జూడాల చర్చలు ఎందుకు విఫలమయ్యాయి, వారి ప్రధాన డిమాండ్లు ఏంటి? మరి ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో పెద్దపీట వేస్తున్నాం, నిధులు కూడా పెంచాం, రకరకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, సామాన్యులకు మేము వైద్య రంగంలో చేస్తున్నటువంటి సేవలకు సంబంధించి గొప్పగా ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదు అని వైఎస్ఆర్సీపీ కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఏంటి? అసలు జూడాలు చేస్తున్నటువంటి సమ్మెకి సంబంధించి వారి డిమాండ్లు సహేతుకమైనవేనా? వారు కరెక్ట్గానే అడుగుతున్నారా, లేకపోతే వారు మితిమీరినటువంటి కోరికల రూపంలో ఎక్కువగా స్టైఫండ్ పెంచాలి అనేటువంటి మాట చెప్తున్నారా? ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి వాళ్ళు? వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి గత కొన్ని రోజులుగా అటు అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి చూపిస్తున్నటువంటి చుక్కలు, అదే విధంగా ఇప్పుడున్నటువంటి జూడాల సమ్మె, జూనియర్ డాక్టర్ల సమ్మెకి సంబంధించి కూడా ఆందోళన అనేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో స్పష్టంగా కనబడుతోంది. అంటే సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు, ఆ దిశగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కనపడటం లేదు అనేటువంటి ఆవేదన వారిలో స్పష్టంగా వ్యక్తమవుతోంది. దీని విషయంలో అంటే గత కొన్ని రోజులుగా కూడా జూనియర్ డాక్టర్లు పదే మేము సమ్మె చేస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నప్పటికీ కూడా ఈ విషయంలో ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కూడా అంటే ఏదో 1-2 రోజులు సమ్మె చేసి సైలెంట్ అయిపోతారు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారేమో తెలియదు. కానీ దీనికి సంబంధించి అయితే జూనియర్ డాక్టర్ల సమ్మెను వాళ్ళు లైట్ తీసుకున్నారు అనేటువంటిది అయితే మనకి స్పష్టంగా అర్థమైంది. అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళు రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో తమ సమ్మెను, తమ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుని ఆ ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పీజీ అంటే కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి పీజీ విద్యార్థుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి, రోగులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, వైద్య పరీక్షలకు వచ్చిన వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బందులు ఫేస్ చేయకూడదు అనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ మేరకు ఇప్పటికే వాళ్ళకందరికీ కూడా మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా స్పష్టమైన సూచనలు ఇచ్చింది. అటు పిహెచ్సిలకు సంబంధించి కూడా మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం దీని ద్వారా మానిటర్ చేస్తున్నటువంటి గవర్నెన్స్ ద్వారా మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే దీనికి సంబంధించి అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇప్పటికే సీఎం చంద్రబాబుకు పరిస్థితిని వివరించారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కాస్త దూకుడుగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇటీవల ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి
అంటే కొన్ని నిధులను విడుదల చేసేటువంటి విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు చేస్తున్నారు. 170 కోట్లు విడుదల చేసి ఆ తరహాలోనే కొంత వీళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా, అంటే ఒక్కసారి డిమాండ్లను నెరవేర్చలేము, మీకు కొంతగా చర్యలు చేపడతాం అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. మరి జూడాలని రీప్లేస్ చేయడం అనేది ఇప్పుడు కష్టమైనటువంటి సిచ్యువేషన్. సరే, ఇతర పీజీ విద్యార్థులతో ఏది చేయాలన్నా కానీ ఆ స్థాయిలో పని అనేది సక్సెస్ అవ్వనటువంటి సిచ్యువేషన్. వాళ్ళని రీప్లేస్ చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి అనేటువంటి మాట. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సేవల మీద ఏ స్థాయిలో ఎఫెక్ట్ పడుతుంది జూడాలు కానీ లేకపోతే అనేటువంటి మాట. ఒకవేళ దీన్ని జూడాలు మరింత తీవ్రతరం చేస్తే ఎంతకాలం వారితోటి ఈ సేవల్ని కొనసాగించేటువంటి అవకాశం? ఏదో ఒకరోజు ఈ అంశం అనేది ఒక కొలిక్కి రావాల్సిందే. వారి డిమాండ్లకి ప్రభుత్వం ముందుంచినటువంటి ప్రతిపాదనల మధ్య ఎక్కడో ఒక దగ్గర స్టిక్ ఆన్ అవ్వాలి కదా, అది ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది. మరి ఆరోగ్య శాఖ మంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మరి ప్రభుత్వం నుంచి ఆ గైడ్ లైన్స్ కావచ్చు, ఆర్థిక శాఖ నుంచి ఆ క్లియరెన్స్ కావచ్చు, ఇలాంటి వైద్య రంగం సేవలకి సంబంధించి పర్టికులర్గా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంటేనే ఇతరత్ర ప్రాణాల మీద కానీ లేకపోతే వాటి మీద ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్ల మీద అనేటువంటి మాట కదా వెంకట్. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ఎమర్జెన్సీ వైద్య సేవలను చూపించేటువంటి విషయంలో, ఎమర్జెన్సీ వైద్య సేవలకు సంబంధించి పరిష్కారం అందించేటువంటి విషయంలో ప్రభుత్వం అయితే కొంత అంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఏదో రకంగా మేనేజ్ చేసుకోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ఇబ్బందులు అనేవి చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. చాలా వరకు కూడా ఇటు ఎవరైతే వీళ్ళు ఉంటారో మామూలుగా పీజీ విద్యార్థులకు సంబంధించి వీళ్ళు వెళ్ళేటువంటి అవకాశాలు అనేవి చాలా తక్కువ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కొంత ప్రభుత్వం మాత్రం ముందస్తు చర్యలు చేపట్టకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితి అనేది మరింత తీవ్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ సేవలు ఇప్పుడు అలాగే సుదీర్ఘకాలం వ్యాధులతో బాధపడేటువంటి వారికి కూడా ఇది ఇబ్బందికర పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం పరంగా ఎటువంటి చర్యలు చేపట్టారనే దానికి సంబంధించి రేపు ఒక నోట్ అయితే విడుదల చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట అయితే వినపడుతోంది. ఎస్, మరి ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల వైపే మొగ్గు చూపుతోంది తప్ప జూడాల విషయంలో మెట్టు దిగేటువంటి పరిస్థితి లేదు. జూడాలు కూడా ఈసారి వెనక్కు తగ్గేది లేదని చెప్తున్నారు. మరి ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేకపోతే ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆయన? మరి చంద్రబాబు ఈ అంశంలో ఎంతవరకు సహకరిస్తారు? లేకపోతే ఇతర మంత్రులు కూడా చెప్పేటువంటి పరిస్థితి, లేకపోతే కేబినెట్ భేటీ ఏమైనా నిర్వహించి ఆర్థికపరమైనటువంటి అంశంతో కూడుకుంది కదా అనేటువంటి ఒక మాట. ఒకవేళ కొలిక్కి వస్తే ఎప్పట్లో కొలిక్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? అయితే వచ్చే వారం గురువారం లోపు ఈ అంశాన్ని కొలిక్కి తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనపడుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నిధుల కొరత అనేది ప్రధానంగా ఉంది. అందుకని ఆరోగ్య శాఖ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే అటు ఆర్థిక శాఖ విషయంలో కూడా కొంత అంటే ఇతర శాఖలకు ఇప్పుడు ఇటీవల తల్లికి వందనం విడుదల చేయడం, అదేవిధంగా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి నిర్ణయాల కారణంగా కొంత జాప్యం జరుగుతుంది అనేటువంటి మాట వినపడుతోంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ వచ్చే వారం తీసుకునే రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే దీనికి సంబంధించి కొంత సీఎం చంద్రబాబు ముందు పరిస్థితిని అయితే ఒక నివేదిక రూపంలో సత్యకుమార్ అందించేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద జూనియర్ డాక్టర్ల సమ్మె ఆంధ్రప్రదేశ్లో ఉధృతమైంది. సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలు కూడా మేము బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాం. జూడాలు చెప్తున్నటువంటి మాట. స్టైఫండ్ పెంచాలని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అది మా డిమాండ్. అయితే ఆగస్టు 10 నుంచి ఆందోళనలు జూడాలు చేపడుతూ ఉన్నారు. అమరావతి డిఎంఈ ఇతర అధికారులతో జరిపినటువంటి చర్చలు విఫలమవడంతో జూడాలు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారు. జూడాల సమ్మెతో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు కీలకమైనటువంటి వారికి ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇన్ సర్వీస్ పీజీ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని కూడా సూచిస్తోంది. ప్రైవేట్ కాలేజీ పీజీ విద్యార్థులను కూడా రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. సెకండరీ ఆసుపత్రుల నుంచి డాక్టర్ల సేవలు తీసుకోవాలని ఆదేశాలు అయితే వెళ్ళాయి. ఎమర్జెన్సీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదు. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి క్లియర్ కట్ ఆదేశాలు చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది.